రీసెంట్‌గా మనకి నథింగ్ ఫోన్ 2ఏ అయితే లాంచ్ అయింది కదా! సో, దానిపైన మనం ఒక స్పెషల్ వీడియో అందులో అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యుంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఆ ఫోన్‌కున్న బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ గురించి చూద్దాం. సో, ఈ వీడియోలో నేను మెయిన్‌గా 3 మొబైల్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్‌లీ మనం ఆల్టర్‌నేటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు నథింగ్ ఫోన్ గురించి మాట్లాడుకోవాలి. సో, నథింగ్ ఫోన్ ఈసారి మాత్రం ఓవరాల్‌గా మనకి అన్ని డిపార్ట్మెంట్స్‌లో అన్ని గుడ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి అన్ని విధాలుగా అయితే ఇది సాటిస్ఫై చేస్తుంది. నేను కూడా ఈ వీడియో కోసం చాలా ఫోన్స్‌ని అయితే చూసాను. సో, నథింగ్ ఫోన్‌లో ఉన్న ఫీచర్స్ వేరే వాటితో కంపేర్ చేసి నాకు అంత ఎక్కువ కంపారిజన్ అయితే అనిపించలేదు. ఈ నథింగ్ ఫోన్ అనేది అన్ని విధాలుగా అయితే మనకి సాటిస్ఫై చేస్తుంది. అన్ని ఫోన్స్‌లలో డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి. సో, అదే విధంగా నథింగ్ ఫోన్ 2ఏలో కూడా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. డ్రాబ్యాక్స్ లేవని నేను చెప్పాను. బట్ అన్ని ఫోన్స్‌తో కంపేర్ చేస్తే ఇందులో కొన్ని తక్కువ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. సో, అవేంటి అండ్ ఈ వీడియోలో నేనైతే ఈ ఫోన్ తీసుకోండి, ఆ ఫోన్ తీసుకోండి అని రికమెండేషన్ అయితే ఏం చేయను. జస్ట్ మనకి ఈ నథింగ్ ఫోన్ అండ్ ఆల్టర్నేటివ్ ఫోన్స్‌ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ డిఫరెన్స్ ఏంటి అనేది డిఫరెన్స్ ఏంటి అనే వరకైతే మాట్లాడతాను. జస్ట్ మీకు మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఉంటుంది. సో, మనం డీటెయిల్‌గా చేయాలంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. అందుకని జస్ట్ మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనే విషయం పైనే ఈ వీడియో అయితే ఉంటుంది. సో, ఇక మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో X6 ఆర్ X6 Pro. సో, ఇందులో మనకి 2 మొబైల్స్ ఉన్నాయి. X6 అండ్ X6 Pro. X6 Pro అనేది మనకి కొంచెం హై బడ్జెట్‌లో ఉంటుంది. X6 అనేది మనకి నథింగ్ ఫోన్ 2ఏ బడ్జెట్‌లో 23K బడ్జెట్‌లో అయితే ఉంటుంది. X6 అండ్ నథింగ్ ఫోన్ 2ఏ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే మనకి X6లో డిస్ప్లే అనేది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. అదే మనకి నథింగ్‌లో 1080p డిస్ప్లే రెజల్యూషన్ వస్తుంది. సో, అక్కడ మనకి పోకోలో కొంచెం ఎక్కువ రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే పోకోలో మనకి 5100 mAh ఉంటుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా నథింగ్లో మనకి 5000 mAh ఉంటుంది. సో, అక్కడ మనకి 100 mAh డిఫరెన్స్ ఉంటుంది. సో, దాంతో అంత పెద్ద డిఫరెన్స్ అయితే మీకు అనిపించదు. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో, ఇక్కడ ఛార్జింగ్ దగ్గర మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో, పోకో మనకి చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. అదే నథింగ్ మనకి అంత ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవ్వలేదు. సో, ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి నథింగ్లో డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ ఉంటుంది. అదేవిధంగా పోకోలో స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో, ఈ రెండు ప్రాసెసర్లో మనకి డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ కొంచెం హయ్యర్ సైడ్లో అయితే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ మనకి కొంచెం లోవర్ సైడ్లో ఉంటుంది. అండ్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. సో, నథింగ్ ఫోన్ కన్నా పోకో X6 అనేది కొంచెం లోవర్ ప్రైస్‌లో ఉంటుంది. సో, మీకు ప్రైస్ కన్సిడరేషన్ అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కన్సిడరేషన్ అండ్ డిస్ప్లే కన్సిడరేషన్, సో, ఈ 3 కన్సిడరేషన్‌లో తీసుకొని మీరు పోకో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, లేదు మీకు ఈ 3 అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే నథింగ్‌కి వెళ్ళండి. బట్ ఈ 3 నాకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం పోకోకి వెళ్ళండి. కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మనకు అంత బిగ్ డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండవు. సో, అన్ని ఫోన్స్‌లో కెమెరాస్‌లో కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి, కొన్ని గుడ్ థింగ్స్ కూడా ఉంటాయి. సో, మనం అంత డీటెయిల్స్‌కి అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు. సో, ఇక మన లిస్ట్‌లో సెకండ్ వచ్చేసి రెడ్మీ నోట్ 13 ప్రో. సో, ఇక దీని గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా సేమ్ మనకి డిస్ప్లే అనేది 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా నథింగ్లో 1080p డిస్ప్లే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో, ఈ రెండు మనకి నథింగ్ ఫోన్ అయితే బీట్ చేస్తున్నాయి. అండ్ ఇక కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మనకి రెడ్మీ నోట్ 13 ప్రోలో అయితే 200 MP కెమెరా ఉంటుంది. సో, ఈ నంబర్స్ పక్కన పెట్టి సెన్సార్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి సామ్సంగ్ ఐసోసెల్ HP3 సెన్సార్ ఉంటుంది మనకి రెడ్మీ నోట్ 13 ప్రోలో. అండ్ నథింగ్లో సామ్సంగ్ ఐసోసెల్ GN9 సెన్సార్ ఉంటుంది. సో, ఈ రెండు సెన్సార్స్లో మనకి సామ్సంగ్ ఐసోసెల్ HP3 సెన్సార్ ఏదైతే మనకి రెడ్మీ నోట్ 13 ప్రోలో ఉంటుందో ఇది మనకి కొంచెం హయ్యర్ సైడ్లో అయితే ఉంటుంది. ఈ సెన్సార్లో మనకి ఇమేజెస్ అనేవి కొంచెం డీటెయిల్స్ ఉంటాయి అండ్ షార్పర్గా కూడా వస్తాయన్నమాట. సో, ఈ రెండు ఫోన్స్లలో మనకి డిస్ప్లే అండ్ ఛార్జింగ్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో మనకి ఈ 3 డిపార్ట్మెంట్స్లో రెడ్మీ నోట్ 13 ప్రో అనేది కొంచెం హయ్యర్ సైడ్లో ఉంటే నథింగ్ అనేది కొంచెం లోవర్ సైడ్లో ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సో, ప్రాసెసర్ అనేది మనకి డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసరే మనకి నథింగ్ ఫోన్ హయ్యర్ సైడ్లో ఉంటుంది. ఇదైతే మనకి రెడ్మీ నోట్ 13 ప్రోలో కూడా స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది. సో, ఇది మనకి లోవర్ సైడ్లో అయితే ఉంటుంది. సో, ఈ 3 థింగ్స్ కన్సిడరేషన్‌లో తీసుకుంటేనే మీరు రెడ్మీ నోట్ 13 ప్రోకి వెళ్ళండి. అండ్ మన లిస్ట్‌లో థర్డ్ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE 3. సో, ఇక్కడ కూడా మనకి మేజర్‌గా 3 రీజన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్‌లీ డిస్ప్లే అండ్ ఛార్జింగ్ వచ్చేసి మనకి వన్‌ప్లస్‌లో 80 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. నథింగ్లో 45 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. సో, కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి వన్‌ప్లస్‌లో సోనీ IMX890 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సో, ఇది మనకి ఫ్లాగ్షిప్ లెవెల్లో యూజ్ చేసే సెన్సార్ అనమాట. సో, ఈ సెన్సార్లో మనకి ఫొటోస్ అనేవి చాలా హైలైట్‌గా క్యాప్చర్ అవుతాయి. అదే నథింగ్లో మనకి యూజ్ చేసింది సామ్సంగ్ ఐసోసెల్ GN9 సెన్సార్ అనమాట. సో, ఇది
మనం సోనీ IMX 890తో కంపేర్ చేసుకుంటే సో ఇది మనకి లోవర్ సైడ్లో ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే వన్‌ప్లస్లో మనకి స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ ఉంటుంది. సో నథింగ్లో డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ రెండిట్లో మనకి 7200 ప్రో ప్రాసెసరే మనకి హయ్యర్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్లో UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఏదైతే మనకి నథింగ్లో ఉన్న స్టోరేజ్ సపోర్ట్తో కంపేర్ చేసుకుంటే సో ఇది మనకి కొంచెం హయ్యర్ సైడ్లో ఉంటుంది. అండ్ ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుంటే మనకి వన్‌ప్లస్ అనేది వన్‌ప్లస్ బేస్ వేరియంట్ వచ్చేసి 22,799 ఉంటుంది. అదే మనకి నథింగ్ బేస్ వేరియంట్ 23,999 ఉంటుంది. సో ఈ ప్రైస్ కన్సిడరేషన్ అండ్ కెమెరా కన్సిడరేషన్ ఇవి తీసుకుంటే వన్‌ప్లస్కి వెళ్ళండి, లేదనుకుంటే నథింగ్తోనే స్టిక్ అవ్వండి. అండ్ ఇంకా 2 మొబైల్స్ వచ్చేసి మనకి IQ G7 Pro. సో ఇందులో మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది నథింగ్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకోటి కూడా మోటో G40 కూడా, ఇందులో కూడా మనకి చాలా డిఫరెన్షియేషన్ అయితే ఉంది. సో అందుకని నేను వీటి గురించి కూడా ఎక్కువ డీటెయిల్స్కి అయితే వెళ్ళట్లేదు. సో మీకు జస్ట్ చెప్తున్నా. అండ్ మేజర్గా మనకి March 12th రోజు నథింగ్ సేల్ అయితే ఉంది. సో ఈ సేల్లో పార్టిసిపేట్ చేయండి. సో ఈ సేల్లో ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే లైక్ 23K బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే సో ఈ సేల్లో పార్టిసిపేట్ చేసి నథింగ్ ఫోన్ అయితే తీసుకోండి. సో ఆ రోజు మనకి నథింగ్ ఫోన్ 19,999కి వస్తుంది, అంటే 20,000కి వస్తుంది. 20,000కి మనకి నథింగ్ ఫోన్ 2A అయితే చాలా బెస్ట్ బై అవుతుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే March 12th రోజు సేల్ అయితే ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేసి ట్రై చేయండి. చాలామంది అయితే పార్టిసిపేట్ చేస్తారు, చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఇంకెక్కువ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. ఏ ఫోన్తో కంపారిజన్ కావాలనేది కింద కామెంట్లో చెప్పండి. ఆన్ పేపర్ స్పెక్స్ అయితే కంపేర్ చేద్దాం. సో మనకి ఫిజికల్ డివైజెస్ అయితే లేవు కాబట్టి ఆన్ పేపర్ స్పెక్స్ అయితే కంపేర్ చేద్దాం. మీకు ఏవైనా మొబైల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, తప్పకుండా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.